అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ గురుతు. రచయిత మందరపు ఉమాలక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, అనసూయ మనసు వలలో పడ్డ చేపపిల్లలాగా గిలగిలా కొట్టుకుంటోంది. రాత్రి నుండి ఆమె ఆ విషయం గురించి ఆలోచిస్తూ నిద్రకి దూరమయ్యింది. అసలు తనకు ఈ సంగతి ఇన్నాళ్ల వరకు అతి రహస్యంగా దాచారెందుకో? తెలిస్తే తను వాళ్ళనేమన్నా అంటుందనా? అయినా కాటికి కాళ్ళు చాపుకునే ఈ వయసులో తను ఎవరిని శాసించగలదు? ఎవరి మీద అధికారం చెలాయించగలదు? అడ్డాల నాడే బిడ్డలు కానీ గడ్డాలొచ్చాక బిడ్డలా అని ఊరికే అన్నారా? తన మాట ఈ ఇంట్లో ఏం చెల్లుతుంది? నిన్నటి రాత్రి అయినా తనకి సంగతి తెలియకపోను. చిన్న కోడలు సుజాత నోరుసారి తనతో ఆ సంగతి చెప్పేసింది. తను ఆయన పిల్లల్ని ఎంత అపురూపంగా పెంచారు. ఏనాడు వాళ్ళని ఆయన ఒక్క మాట అని ఎరుగరు. అటువంటి కన్న తండ్రిని వీళ్ళు అప్పుడే ఎలా మర్చిపోగలిగారో? ఆయన పోయి 5 సంవత్సరాలు కాలేదు, అప్పుడే వీళ్ళు ఇంత పని చేశారు. ఆలోచిస్తున్న ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు జారి దిండులోకి ఇంకిపోతున్నాయి. అత్తయ్య, ఇంకా పడుకునే ఉన్నారా? అప్పుడే 7 కావస్తోంది. లేచి ముఖం కడుక్కొని కాస్త కాఫీ త్రాగండి అంటూ వచ్చింది పెద్ద కోడలు సంధ్య. అబ్బా, ఎంత నంగనాచిలా మాట్లాడుతోంది! అసలే చంటి పిల్లాడి తల్లి. ఏమన్నా అంటే ఏడ్చుకుంటుందని తను ఊరుకుంటోంది కానీ, లేకపోతే 4 అడిగేసి దులిపెయ్యలేదు. మనసులో అక్కసుగా అనుకుంది అనసూయ. ఏమిటత్తయ్య ఆలోచిస్తున్నారు? ఈరోజు మీ మనవడికి బారసాల. అప్పుడే పెరట్లో వంటలవుతున్నాయి. మీరింకా ఇలా పడుకుంటే ఎలా చెప్పండి? మీకు ఒంట్లో బాగులేక పడుకున్నారేమోనని మీ అబ్బాయి గారు ఒకటే కంగారు పడిపోతున్నారు అంది సంధ్య. నాకేం బాగానే ఉన్నాను అంది అనసూయ పెడసరంగా. ఇంతలో చంటి పిల్లాడి ఏడుపు వినిపించడంతో, అత్తయ్య, బాబు ఏడుస్తున్నాడు, మీరు త్వరగా స్నానం చేసి రండి, ఇంతట్లోకి టిఫిన్ తయారైపోతుంది అని అక్కడ నుండి లేచింది సంధ్య. ఇంతలో చిన్న కోడలు వచ్చి, అత్తయ్య, బాత్రూంలో నీళ్లు పెట్టేశాను, త్వరగా స్నానానికి రండి అంది. ఇక తప్పదన్నట్లు తను లేచి స్నానానికి వెళ్ళింది. స్నానం చేసి కోడలందించిన కాఫీ త్రాగి మళ్ళీ తన గదిలోకి వెళ్ళిపోయింది. అమ్మా సుజాత, నాకీరోజు ఒంట్లో బాగులేదు, నన్ను కాసేపు స్థిమితంగా పడుకోనివ్వండి అని తన గదిలోకి వెళ్ళి తలుపేసుకొని మంచం మీద మేనువాల్చింది. ఆలోచనలు ఆమె మనసులో జోరీగల్లాగా మోగసాగాయి. ఆయన పోయాక పెద్దాడు ఉద్యోగం కోసం ఎంత బాధపడ్డాడు. మున్సిపల్ స్కూల్లో మాస్టర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఆ ఉద్యోగానికి 30,000 లంచం కడితే ఉద్యోగం వస్తుందని, లేకపోతే రాదని వాడు ముఖం వ్రేలాడేసుకొని చెప్పినప్పుడు తన ఒంటి మీదున్న బంగారం అమ్మి ఆ డబ్బు కట్టింది. అలా వాడికి ఉద్యోగం వచ్చింది. చిన్నవాడి పరీక్ష ఫీజులకి, ఉద్యోగ ప్రయత్నాలకి తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బు కరిగిపోయింది. గుండెల మీద కుంపటిలా ఎదిగి కూర్చున్న కూతురు జ్యోతికి పెళ్లి చెయ్యలేను ఏమో అని బెంగపడింది. అందుకే పెద్దాడికి కాస్త కట్నం తీసుకుంది. ఆ కట్నం డబ్బుతో 2 పెళ్ళిళ్ళు జరిపించేసింది. కానీ అల్లుడికి లాంఛనాలు, ఆడపడుచుల కట్నాలు ఇచ్చుకోలేకపోయింది. వాటికయ్యే 5,000 తర్వాత ఇస్తామని వాళ్ళని ఒప్పించి కూతుర్ని అత్తవారింటికి పంపింది. చిన్న కొడుకు సాగర్కి వచ్చే కట్నంతో అల్లుడి కోరికలన్నీ తీర్చేయవచ్చని ఆశపడింది. కానీ వాడు కట్నం తీసుకోకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ పిల్ల తండ్రే సాగర్కి ఉద్యోగం ఇప్పించాడు. సాగర్ పెళ్లి జరిగిన 3 నెలలకే జ్యోతి పుట్టింటికి వచ్చేసింది. అల్లుడు తనకి రావలసిన కట్నం, లాంఛనాలు తెస్తే కానీ గడప త్రొక్కవద్దని పుట్టింటికి పంపేశాడు. దాంతో అప్పుడు తనకి దిక్కుతోచలేదు. చెల్లెల్ని తిరిగి అత్తవారింటికి పంపండిరా, దాని కాపురం నిలబెట్టండి అని తను ప్రకాష్తోనూ సాగర్తోనూ చెప్పింది. అమ్మ, మాకు ఉద్యోగాలు వచ్చి ఎన్నాళ్ళో కాలేదు, అప్పుడే అప్పులు ఎక్కడ దొరుకుతాయి? చెల్లాయిని కొన్నాళ్ళు ఓపిక పట్టమను అన్నాడు ప్రకాష్. అవునమ్మా, ఇంకా మేము ఆ ఉద్యోగాల్లో సరిగా నిలదొక్కుకోలేదు. ఎలాగో ఆలోచించి చెల్లాయిని అత్తవారింటికి పంపే ఏర్పాటు చెయ్యాలి. అమ్మ, నేను ఒక మాట చెప్తాను, వింటావా అన్నాడు సాగర్.
ఏమిటో చెప్పురా అంది తను నిర్లిప్తంగా. అమ్మ, మనకి అర్జెంటుగా వేలకి వేలు కావాలంటే ఎవ్వరూ ఇవ్వరు. మన ఇల్లు తాకట్టు పెడితే బాగుంటుంది అన్నాడు సాగర్. సాగర్, వద్దురా, అంత పని చెయ్యొద్దురా. ఈ ఇల్లు మీ నాన్నగారి గుర్తుగా ఉంటుంది. దీంట్లో పరాయి వాళ్ళు కాపురం చేస్తే నేను భరించలేను అంది తను ఖచ్చితంగా. అమ్మ, నువ్వు అలా అంటే ఎలా? ఆ తర్వాత మళ్ళీ మన ఇల్లు మనం విడిపించుకుంటాంగా. ముందు చెల్లెలి కాపురం ముఖ్యం అన్నాడు ప్రకాష్. అయినా తను వాళ్ళ మాట వినలేదు. జ్యోతి తన కళ్ళెదుట కన్నీళ్లతో తిరుగుతుంటే భరించలేకపోయేది. జ్యోతి వచ్చి అప్పుడే 3 నెలలు గడిచిపోయాయి. అల్లుడి దగ్గర నుండి ఉత్తరాలు కూడా రావడం మానేశాయి. ఆ తర్వాత అల్లుడి తరపు బంధువు ఒకాయన చెప్పాడు, జ్యోతికి విడాకులు ఇవ్వడానికి జ్యోతి భర్త నిర్ణయించుకున్నట్లు, జ్యోతి మామగారు శ్రీకాంత్కి మరొక సంబంధం చూస్తున్నట్లు తెలిసింది. ఈ సంగతి తెలియగానే ఇక తనకేమీ తోచలేదు. అప్పుడు మరలా ప్రకాష్తోనూ సాగర్తోనూ ఆలోచించింది. అమ్మ, ఇక ఉపేక్షించి లాభం లేదు. మనం దాన్ని ఇంట్లోనే ఉంచుకుంటే దాని కాపురం నాశనం అవుతుంది. ఈ ఇల్లు తాకట్టు పెట్టి ఆ డబ్బు వాళ్ళ ముఖాన పారేస్తే సరి అన్నాడు ప్రకాష్. అవునమ్మా, చెల్లాయి బ్రతుకు కన్నా మనకు ఆ ఇల్లు ఎక్కువ కాదు అన్నాడు సాగర్ తేలికగా. కన్న ప్రేమ ముందు తనకి ఇంటి మీదున్న మమకారం గడ్డిపోచలా కొట్టుకుపోయింది. ఒరేయ్, మీరు చెప్పినట్లే వింటాను, కానీ ఎప్పుడూ ఈ ఇల్లు అమ్మడానికి ప్రయత్నం చెయ్యకండి. అలాగేనమ్మా అన్నారు ఇద్దరూ ముక్తకంఠంతో. అలా తను ఆ ఇల్లు వదిలేసి కొడుకులు కోడళ్లతో అద్దె ఇంట్లోకి అడుగుపెట్టింది. ఆ ఇంట్లోకి వచ్చిన నెల రోజులకే సాగర్కు ఆ ఊరు నుండి ట్రాన్స్ఫర్ అయిపోవడంతో సుజాతను తీసుకొని వేరే వెళ్ళిపోయాడు. తను మాత్రం ప్రకాష్ దగ్గరే ఉండిపోయింది. ఇల్లు తాకట్టు పెట్టి జ్యోతిని అత్తవారింటికి పంపారు. ఆ తర్వాత సంవత్సరం తిరగకముందే తను జబ్బు పడటంతో తన గురించి ప్రకాష్, సంధ్య చాలా తాపత్రయపడ్డారు. సుజాతను తీసుకొని వచ్చాడు సాగర్ తనకి సేవలు చెయ్యడానికి. తనంత అదృష్టవంతురాలు ఎవరూ ఉండరని తన కొడుకులు కోడళ్ళు రత్నాల వంటి వాళ్ళని సంబరపడింది. తను మళ్ళీ లేచి తిరగడానికి చాన్నాళ్ళు పట్టింది. తన జబ్బు గురించి డబ్బు మంచినీళ్ళలా ఖర్చు పెట్టారు. ఆపరేషన్ అయితే కానీ కడుపు నొప్పి తగ్గదని, లేకపోతే అది క్యాన్సర్లోకి దించవచ్చని డాక్టర్లు చెప్పడంతో ప్రకాష్, సాగర్ ఇద్దరూ చాలా బెంగపడిపోయారు. వాళ్ళిద్దరూ అప్పుడు ఏం చేశారో ఏమో, తన ఆపరేషన్ కోసం డబ్బు తీసుకువచ్చారు. తనకి ఆపరేషన్ జరిగాక తిరిగి మామూలు మనిషి అయ్యింది. ఇంతలో సంధ్యకి కొడుకు పుట్టాడు. కొడుక్కి అక్కడ బారసాల చేయడం ఇష్టం లేక సంధ్యని తీసుకువచ్చాడు ప్రకాష్. తనకి కాస్త ఆరోగ్యం కుదుటపడ్డాక చంటి పిల్లాడికి నెలలోపున బారసాల నిర్ణయించాడు ప్రకాష్. ప్రకాష్ ఈ ఇంటికి వారసుడు పుట్టాడు. వాడికి మన సొంత ఇంట్లోనే బారసాల చేసుకుందాం, త్వరగా ఆ ఇల్లు విడిపించరా అనేది తను. అమ్మ, ఇప్పుడు ఆ ఇల్లు విడిపించడం అవ్వదు. అంతవరకు బారసాల చెయ్యకపోతే నీ మనవడు పేరు లేకుండా పెరిగిపోతాడు అనేవాడు వేలాకోలంగా. ఆ తర్వాతే నిన్నటి రాత్రి సుజాత చెప్పింది, అత్తయ్య, మీరెందుకంత బాధపడతారు? ఆ ఇల్లు ఏనాడో అమ్మేశారు అని. అమ్మేశారా అంది తను ఆశ్చర్యంగా. అవునత్తయ్య, మీరు జబ్బు పడ్డప్పుడు సమయానికి డబ్బు దొరకకపోతే ఆ ఇల్లు అమ్మేసి మిమ్మల్ని దక్కించుకున్నారు అంది సుజాత. మీకు ఆ ఇల్లు గురించి ఏం తెలుసు? మీ మామయ్య గారు మొట్టమొదట సంసారం పెట్టింది ఆ ఇంట్లోనే. మీ భర్తలు పుట్టింది పెరిగింది ఆ ఇంట్లోనే. చివరకు మీ మామయ్య గారు ఆ ఇంట్లోనే కాలధర్మం చేశారు. నా ప్రాణం కూడా ఆ ఇంట్లోనే పోవాలని ఎంతో ఆశపడ్డాను. ఇప్పుడు ఆ ఇల్లు అమ్మి నన్ను బ్రతికించారు. అంతకన్నా ఆ ఇంట్లోనే నన్ను సమాధి చేస్తే ఆనందించేదాన్ని అంది తను జీరబోయిన గొంతుతో. అత్తయ్య, మిమ్మల్ని బ్రతికించుకోవాలి అన్న ఆరాటంతో ఆయన అలా చేశారు, కానీ మిమ్మల్ని చంపుకోవడానికి కాదు. అయినా పరిస్థితులు బాగుంటే మీ అబ్బాయిలే మరొక ఇల్లు కట్టిస్తారు. ఎప్పుడో చచ్చిపోయిన మనిషి సంపాదించిన ఇల్లు గురించి బ్రతికున్న మిమ్మల్ని చంపుకోవడం ఇష్టం లేక అలా చేశారు. ఇందులో వాళ్ళు చేసిన తప్పేంటి అంది సుజాత కోపంగా. ఇంకా తను వాళ్లతో వాదించి లాభం లేదని ఊరుకుండిపోయింది. కొడుకులిద్దరూ తనకు తెలియకుండా ఇల్లు అమ్ముతారని తను కలలో కూడా ఊహించలేదు. అసలు వాళ్ళు తన జబ్బు వంకతో ఇల్లు అమ్మేసి డబ్బు పంపకాలు చేసుకొని ఉంటారు. అందుకే కోడళ్ళిద్దరూ అంత వగలు కురిపిస్తున్నారు అనుకుంది మనసులో కసిగా.
కోపం, నిస్సహాయత అన్నీ కలగాపులకంగా ఆమె మనసుని కలచివేయటంతో నలుగురిలో తిరగలేక గదిలో ఒంటరిగా కూర్చుంది. ఆమె ఆలోచనలకు భంగం చేస్తున్నట్లుగా ఎవరో తలుపు తట్టారు. వికలమైన మనసుతో వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా ఆమె అన్నయ్య చంద్రశేఖరం కనిపించడంతో ఆమె మనసులో దుఃఖం లావాలాగా పొంగింది. కన్నీళ్లు బయట కొంగుతో తుడుచుకొని, రా అన్నయ్య అంది జీరబోయిన గొంతుతో. ఏమిటమ్మా ఇది, చిన్నపిల్లలా? ఇంకా నువ్వు కొడుకుల మీద కోడళ్ళ మీద అలగడం ఏం బాగులేదు. అక్కడ బారసాల జరుపుకుంటూ ఉంటే ఇక్కడ నువ్వు ఒంటరిగా కూర్చుంటే ఏం బాగుంటుంది చెప్పు అన్నాడు ఆ గదిలో ఉన్న కుర్చీ మీద కూర్చుంటూ. వాళ్ళు చేసిన పని వింటే నువ్వు కూడా బాధపడతావు. మీ బావగారు నాకు మిగిల్చిన ఆస్తి జ్ఞాపకార్థం అయిన ఆ ఇంటిని వీళ్ళు నాకు తెలియకుండా అమ్మేశారన్నయ్యా అంది. అవునమ్మా, సాగర్, ప్రకాష్ నాకంతా చెప్పారు. అయినా నేనొకటి చెప్తాను విను. బావగారు ఈ చుట్టుప్రక్కల గ్రామాల్లో ఎంత పేరు సంపాదించుకున్నారు. బావగారు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎంతమందికి ఉపాధి కల్పించారు, ఎంతమందికి ఎన్ని విధాల ఆర్థిక సహాయం చేశారు. చివరకు బావగారు ఆ ఇల్లు తప్ప మరేది మిగుల్చుకోలేకపోయారు. రత్నాల్లాంటి 2 బిడ్డలకు తండ్రి అయ్యారు. ఆయన చచ్చిపోయినా మన మధ్య చిరంజీవిగా మిగిలే ఉన్నారు. ఆయన్ని అనుక్షణం గుర్తు చేసుకుంటూ ఆయన్నొక దేవుడిలా ఆరాధిస్తూ జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. అందుకు నీకు నిదర్శనం కావాలంటే చూపిస్తాను అని బయటకు వెళ్ళి ఒక అపరిచిత వ్యక్తితో తిరిగి లోపలకు ప్రవేశించాడు చంద్రశేఖరం. చూడమ్మా, ఇతని పేరు రాజా. నిరుద్యోగంతో బాధపడుతూ చచ్చిపోవడానికి ప్రయత్నించిన ఆఖరి క్షణంలో బావగారు ఈయన్ని రక్షించారు. అంతేకాదు, ఇతని కథ విని ఇతడు ఒక చిన్న బడ్డీ పెట్టుకునేందుకు ఆర్థిక సహాయం కూడా చేశారు. ఆనాడు బావగారు చేసిన సహాయం వల్ల ఈనాడు ఇతను బడ్డీ కొట్టు నుండి బట్టల షాపు ఓనర్ కాగలిగాడు. ఈరోజు ప్రకాష్ కొడుక్కి నామకరణం అని పిలిస్తే వచ్చాడు అని పరిచయం చేశాడు. ఆ వ్యక్తి అనసూయకు చేతులు జోడించి, అమ్మ, చంద్రశేఖరం గారు చెప్పేదంతా అక్షరాల నిజం. నేను ఈవేళ ఇలా బతుకుతున్నానంటే అంతా ఆ పరమేశ్వరరావు గారి దయాభిక్షే. ఆ క్షణంలో అనసూయ మనసు సంతోషంతో పొంగిపోయింది. ఇప్పుడు విన్నావా అమ్మ బావగారి గురించి? ఆయన సంపాదించిన ఇల్లు నీకు దక్కలేదని విచారిస్తున్నావు. కానీ ఆయన సంపాదించిన కీర్తి ప్రతిష్టల గురించి నీకు తెలియదు. ఏ మనిషి అయినా చచ్చిపోయినా 10 మంది మనసుల్లో నిలవగలిగినప్పుడేనమ్మా ఆ మనిషికి గుర్తింపు. అస్థిరమైన సిరి సంపదలు ఎప్పుడూ ఆ మనిషికి గుర్తుగా నిలవలేవు. అక్కడ ప్రకాష్, సాగర్ నీకోసం ఎదురు చూస్తున్నారు. పదమ్మ అన్నాడు చంద్రశేఖర్. అన్నయ్య, నువ్వు వచ్చి నా కళ్ళ పొరలు తొలగించావు. నా బిడ్డలు రత్నాలు. అందుకే నన్ను బ్రతికించుకోవాలని తాపత్రయపడ్డారు. నేనే వాళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నాను అంది పశ్చాత్తాపం నిండిన స్వరంతో. అనసూయ చంద్రశేఖర్ వెంట బారసాల జరుగుతున్న పందిట్లోకి నడిచింది. అక్కడ నామకరణ మహోత్సవం జరుగుతోంది. పురోహితులు మంత్రాలు చదువుతున్నారు. ప్రకాష్ బియ్యంలో పరమేశ్వర్ అన్న అక్షరాలు రాస్తుంటే అనసూయ కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు జలజలా రాలాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.